అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. 4 పిల్లర్స్ మూవీ హౌస్ ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతోటి బ్యానర్ మీదన నూతన సినిమా నిర్మాణం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. అందులో భాగంగా నెల్లూరు నగరంలో చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే ప్రాంతంలో మార్చి 17, 18 తారీఖుల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి నూతన నటీనటులు, రంగస్థల నటులు, యూట్యూబర్స్ అంటే వారిని అందరిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. అలాగే మార్చి 19వ తారీఖు నుంచి 24 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ సౌత్ మోపూర్ గ్రామంలో గ్రామ దేవత మోపూరమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని షూటింగ్ ప్రారంభమవుతుంది. 24 రోజుల పాటు నెల్లూరు నగరం చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ యొక్క సినిమా షూటింగ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి నటీనటులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందు సినిమా రంగంలో స్థిరపడాలని. మా కథ విషయంలో తీసుకుంటే 1980 ఆ సంవత్సరం ఆ కాలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, ఆ పరిస్థితులు అవన్నీ కూడా మన నెల్లూరు జిల్లాలో దానికి దగ్గరగా ఉన్నాయి. ఆ గ్రామాలు సౌత్ మోపూర్ కానీ, నరసింహకొండ కానీ, మరుపూరు కానీ, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా మా కథకి దగ్గరగా ఉండేటువంటి లొకేషన్స్ అక్కడ మాకు దొరకడం జరిగింది. అందువల్ల మేము ఈ సినిమాని అక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం, గంగపట్నం, పార్లపల్లి ఇట్లా ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా ఇంకా కొన్ని లొకేషన్స్ మేము ఈ సినిమా కోసం వాడుకోవడం జరుగుతాం. అయితే ఆడిషన్స్కి విలేజెస్లో కొంతమంది రీల్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు తీసుకుంటారా? ఖచ్చితంగా. అయితే ఇప్పటికే మనం సీనియర్ ఆర్టిస్టులందరూ కూడా మనం తీసుకున్నప్పటికీ ప్రత్యేకించి మన జిల్లాలో సినిమా నిర్మాణం చేస్తున్నాం కాబట్టి మన జిల్లా వాసులను కూడా పూర్తిగా ఈ సినిమా కూడా ఈ జిల్లా సంబంధించినట్టు యాస, భాష ఇవన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించిన ఈ సినిమాలో మనం వాడుకోవడం జరుగుతుంది. దానికి దగ్గరగా ఉండేదానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నటీనటులు మనం తప్పకుండా ఎక్కువ సంఖ్యలో తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించి నెల్లూరు వాళ్ళు కూడా సినిమా రంగంలో పైకి ఎదగాలని, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి పెద్ద స్థాయికి ఎదగాలనే కోరికతో మేము ఈ అవకాశాన్ని ఇవ్వదలుచుకున్నాం. దానికోసం కూడా 2 రోజుల పాటు మేము ఆడిషన్స్ నిర్వహించడం కూడా ఉద్దేశం. అది ఎక్కడ ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు? నెల్లూరు నగరంలోని దర్గా మాగుంట లేఅవుట్లో చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి దానిలో మొదటి ఫ్లోర్లో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సొసైటీ? మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో ప్రజలు కొన్ని అనాగరిక చర్యలు అయితేమి, మూఢనమ్మకాలు అయితేమి వీటికి బలిపశువులుగా మారిపోతాం జరుగుతూ ఉంది. వీటిల్లో నుంచి కొంత చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో అని చెప్పే ఉద్దేశంతో మనం ఈ కథాంశాన్ని తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క నమ్మకాలు అనేటివి మనకి మేలు చేసే విధంగా ఉండాలి, కానీ మన సమాజానికి కీడు చేసే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ అంశాలని మనం ప్రజలకి తెలియజేయాలని కథాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో సీనియర్ నటులు ఎవరైనా వస్తున్నారు? ఈ కథలో సీనియర్ నటులు దిల్ రమేష్ గారు, అమిత్ తివారీ గారు వంటి జబర్దస్త్ ఫేమ్, శివన్ శివరాత్రి చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, మిగతా సీనియర్ ఆర్టిస్టులు, బ్యాటింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా మన సినిమాలో నటించడం జరిగింది. అలాగే విలన్ హీరోల్లో ముఠా శ్రీను అని చెప్పేసి ఒక కొత్త తరం విలన్ని మనం పరిచయం చేయబోతున్నాం. హీరోగా రణధీర్ సీతారాంపురంలో ఓ ప్రేమ కథ అనే ఒక గతంలో ఒక సినిమా నిర్మాణం పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయనతో
ఈ యొక్క హీరోగా ఈ సినిమా చేస్తున్నాం. హీరోయిన్గా మిస్ చెన్నై అనక అనే ఆవిడ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తూ ఉన్నారు. దీనికి మ్యూజిక్ సుభాష్ ఆనంద్ వ్యవహరిస్తున్నారు. వీళ్ళంతా కొరియోగ్రాఫర్గా భాను మాస్టరు, ఇలా ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, ఇలాగా చాలా మంచి టీము. వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఎంతో కష్టపడి, చిన్న వయసు నుంచి కూడా కష్టపడి వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మంచి అనుభవాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఎంతో కసితో, ఎంతో అంకిత భావంతో ఈ సినిమాని పూనుకోవడం జరిగింది. అలాగే అవుట్పుట్ కూడా అంత మంచిగా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దానికి తగ్గ ఆర్టిస్టులు కూడా మనం ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా వచ్చే కొత్త వాళ్ళ చేత కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా, మన క్యారెక్టర్కి తగ్గట్టుగా వాళ్ళ చేత కూడా మనం యాక్షన్ చేయించుకోగలం. దాని ద్వారా ఈ సినిమాని మంచిగా తీసి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. 4 పిల్లర్స్ ఫిలిం హౌస్ అనే ఒక నిర్మాణ సంస్థని నలుగురు ఫ్రెండ్స్, వెంకీ దొమ్మరాజు గారు, రవిప్రకాష్ గారు, డిజైనర్ ఈశ్వర్ గారు, ప్రవీణ్ బండగా, మేము నలుగురం కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక సినిమాని తీయడానికి ముందుకు వస్తున్నామండి. విలేజ్ బ్యాక్ డ్రాప్ క్రైమ్ డ్రామా చేస్తున్న మా మూవీకి మా అన్న ముప్పు రాధాకృష్ణ గౌడ్ గారు మనంతా ఇన్వెస్టర్గా, ప్రొడ్యూసర్గా మాకు సహాయకారం అందిస్తున్నారు. మా కర్నూలు ఈశ్వర్ గారు మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. నవీన్ కూడా మాకు ఈ సినిమాకి కో-ప్రొడ్యూసర్గా కూడా సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలో మన నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాము. ఈ షూటింగ్ చేయబోతున్న సందర్భంగా ఆడిషన్ చేస్తున్నాం. ఈ 2 days 18th, 17th ఈ 2 days ఆడిషన్స్ ఉంటాయండి. ఈ 2 days జరుగుతున్న ఆడిషన్స్కి మీరు కూడా పాల్గొని యూట్యూబర్స్ కానీ, రంగస్థల నాటక కళాకారులు కానీ, కళల పట్ల అభిమానం ఉన్న నటినట్లు ఎవరైనా సరే మాతో పాటు పాల్గొనాల్సిందిగా కోరుచున్నామండి. మేము చేయబోయే ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించి మాతో పాటు మీరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకీ దొమ్మరాజు. నేను డిఓపిని. 4+ ఫిల్మ్ హౌస్ అనే బ్యానర్ నేను డిఓపిగా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్గా, మా డైరెక్టర్ ప్రవీణ్ బండ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్గా, అలాగే మాకు 2 ఫ్రెండ్స్, రవి వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్గా, ఈశ్వర్ గారు అని ఆయన పబ్లిసిటీ డిజైనర్, ఆయన వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్గా, 4 members టెక్నీషియన్స్గా చేస్తూ ఇన్వెస్టర్స్గా ఇది 4+ ఫిల్మ్ హౌస్ అండ్ బ్యానర్ నిర్మించడం జరిగింది. మాకు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా, అలాగే కర్నూలు ఈశ్వర్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా, నవీన్ గారు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్గా, అలాగే ఇలా సహాయంతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇక్కడ సినిమా షూటింగ్ పెట్టడం ప్రధానమైన కారణం ఏంటంటే, మా మూవీ వింటేజ్ లుక్ రావడం కోసం ఈ లొకేషన్స్ మాకు యాప్ట్గా ఉన్నాయండి. 90s బ్యాక్డ్రాప్ నుంచి చేస్తున్నాము. సో సౌత్ మూపూరు, ఉచిరెడ్డిపాలెం, నరసింహస్వామి కొండ చుట్టుపక్కల పరిసరాలు, అలాగే మనుపూరు, మొత్తం ఈ నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలు మేము చూస్ చేసుకున్నాము. ఏది యాప్ట్గా ఉంటే అవి చేయబోతున్నాము. 24 days షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నామండి. సో ఈ 17th, 18th ఆడిషన్స్ కూడా పెట్టుకొని లోకల్గా కొంత లోకల్ టాలెంట్ని కూడా మేము గ్యాదర్ చేసుకొని దానికి యాప్ట్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇద్దామని, ఇక్కడ అవకాశం కల్పిద్దామని ఇలాగ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉండే ఇంట్రెస్ట్ ఉండే ఆర్టిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.